హాయ్, నా పేరు జ్ఞాన్ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. 'రాఖీ' మూవీ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు నేను కొంచెం లేట్‌గా వెళ్ళాను. 2, 3 వీక్స్ తర్వాత. అప్పటికే టాక్ కొంచెం కొంతమంది బాగుందనేది, కొంతమంది బాలేదనుకున్నారు. కానీ నేను వెళ్లి చూసాక నాకు కొత్తగా ఒక ఫీల్ వచ్చింది. 'స్టార్ హీరో' మూవీ ఇలా కూడా తీయొచ్చా అనేసి. ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తుంటారు ఆ లుక్స్‌కి, ఎక్స్‌ప్రెషన్స్‌కి అంతా. కానీ యాక్చువల్ కంటెంట్ గురించి ఎవరు మాట్లాడరు. ఎన్టీఆర్ గారు అప్పుడు లావుగా ఉండేవారు. కానీ నాకు బాగా నచ్చింది ఏమంటే అతని యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ ఇంకా కూడా అప్పుడు అట్నే చేశారు. ఇలియానా గారి క్యారెక్టర్ కామెడీ చేస్తూ ఉంటుంది. ఫ్యాట్ జోక్స్ వేస్తా. అసలు ఎన్టీఆర్ గారిని పొగడాలి. ఇన్సెక్యూరిటీస్ లేకుండా అలాంటి జోక్స్ పెట్టినందుకు. కొత్తగా ఉండింది. ఎప్పుడు హీరో పక్కన వాళ్ళు కమెడియన్ మీద జోక్స్ వేసేది అట్లుంటుంది. అసలు హీరో మీద జోక్స్ వేసేది మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటుంది. అలాంటి స్పోర్టివ్గా చేసి ఇలాంటి సీన్స్ చాలా బాగుండింది. మెయిన్ స్టోరీ వచ్చి హీరో అండ్ సిస్టర్ గురించి. అసలు ఈ 'స్టార్ హీరో' మూవీ అనే మర్చిపోతాం. ఫస్ట్ హాఫ్ పక్కా ఫ్యామిలీ మూవీ అది. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వాళ్ళ సిస్టర్ చనిపోతే అతను ఏడ్చుకుంటూ కూర్చునేది. అది ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు మనకి షాకింగ్‌గా ఉంటుంది. అసలు అది చాలా రిస్కీగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ హాఫ్ అవుతూనే ట్విట్టర్‌లో పెట్టేస్తారు. చాలా బాలేదు, అసలు వీక్‌గా ఉంది, ఏం జరగలేదు, హీరో ఏం చేయడం లేదనేసి. అసలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఎక్కడా ఆగదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రాపర్ సెటప్ ఇస్తుంది. మనకు బాగా కోపం తెప్పించేట్టు. ఆ కోపం వచ్చాక సెకండ్ హాఫ్‌లో అసలు ఆ రేజ్ చూసాక మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకైతే క్లైమాక్స్ కూడా చాలా బాగా ఇష్టము. ఫస్ట్ టైం మన హీరోకి శిక్ష పడుతుంది యాక్చువల్‌గా. తను చంపినా కూడా, హీరో అయినా కూడా, మంచి పని చేసినా కూడా శిక్ష పడుతుంది. అది చాలా కొత్తగా అనిపించింది నాకు. నిజంగా ఎన్టీఆర్ గారికి, కృష్ణవంశీ గారికి హ్యాట్స్ ఆఫ్ అలాంటి రిస్క్ అప్పుల్లోనే చేసినందుకు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.